మా వదిన్ని దరిద్రం అంటున్నావా? అవునంటాను. ఏ చూడమ్మా, ఇప్పుడు నువ్వు వంశీని చూడ్డానికి వెడుతున్నావు. ఆ కాలముఖ రుద్రుడు తప్పకుండా నీ చుట్టూ ఏదైనా పద్మవ్యూహం అల్లే ఉంటాడు. తెలివిగా ఈ కంకణాన్ని నీ భర్త వంశీకి కట్టగలవా అమ్మా? ఏం ఐటమ్స్ ఉన్నాయో నువ్వు వెళ్ళమ్మా, మేము వడ్డించుకుంటాం. అలాగే అమ్మా. అవును, పెళ్లి స్పెషల్ ఏం టిఫిన్స్ చేశారో చూద్దామా? ఇది పెళ్లి స్పెషల్ కాదు, అరవింద్ గాడి చావు స్పెషల్. నిజమే శశి, ఇది అరవింద్ చావు స్పెషల్ టిఫిన్. పంచదిరింది. ఏంటి నా చావు స్పెషల్ అంటున్నారు? సంథింగ్ ఈస్ రాంగ్. అవును, అరవింద్ ఆత్మను చూసి అలివేని అరవింద్ బ్రతికే ఉన్నాడనుకుని భ్రమపడుతోంది. మరి పెళ్లి సమయానికల్లా కృష్ణవేణికి అరవింద్ కనిపించకపోతే రచ్చరచ్చ అవుతుంది కదా. అందుకే ముందుగా ఫోన్ చేసి మనల్ని కాలముఖ రుద్రుడు అలర్ట్ చేసింది. శశి శశి, అరవింద్ ఆత్మొచ్చి మన పక్కనే కూర్చుంది. శశి చూసావా? చూస్తున్నా మయూరి. ఒక్కసారి పిలవనా మయూరి? పిలు పిలు. అరవింద్, అరవింద్, అరవింద్. కన్ఫర్మ్ మయూరి, ఇది అరవింద్ ఆత్మే. పెట్టు. ఏ ఆగు. పిలిస్తే నేను వచ్చి టిఫిన్ పెడతాను కదా అరవింద్. శశి, ఆత్మ టిఫిన్ తింటుందంట. శశి, ఆత్మ టిఫిన్ తింటుంది. అవును మయూరి. మయూరి, ఆత్మకాళ్ళు రివర్స్ లో ఉంటాయి కదా. అవును, కానీ అరవింద్ కలా లేవు. అవునా? ఇదేదో సీరియస్ గా ఆలోచించాలి. పద పద. బాబాయ్ అప్పుడే అయిపోయిందా? మాదైపోయిందమ్మా. నువ్వు అరవింద్ ఆత్మకి కడుపు నిండా పెట్టే. ఆత్మ అదే అదే అరవింద్ కడుపు నిండా పెట్టమని చెప్తున్నానన్న మాట. శశి, త్వరగా త్వరగా చెయ్యి. ఇదిగో ఫోన్ చేసి. కాలముఖ రుద్ర గారు, చెప్పండి ఆంటీ. అరవింద్ని చంపేశారు కదా? అవును, అయితే కానీ ఇంట్లో అరవింద్ ఆత్మ రూపంలో తిరుగుతున్నాడు.
అలివేణి అయితే నిజంగా బ్రతికే ఉన్నాడని మాట్లాడుతుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఆ, బం బం పోలేనా? వాడు ఆత్మ కాదు, మనిషే. హలో 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 కాలముఖ రుద్ర గారు. ఆంటీ, అరవింద్ చచ్చిపోయాడు. వాడి ఆత్మ కృష్ణవేణి పెళ్ళయ్యేంత వరకు ఉంటుంది. మీరు కంగారు పడకండి, సరేనా? అలాగే అలాగే ఉంటాం కాలముఖ రుద్ర గారు. ఈ గొర్రెలకు ఇలా చెబితేనే ఆట రక్తి కడుతుంది. వంశీ గారు క్షేమంగా ఉండాలి స్వామి. ఈ రోజే పరశురాం కృష్ణవేణి గారుల పెళ్లి అంటే వంశీ గారిని చంపేస్తారా? అవును, కొత్త ఇల్లు ఎలా ఉందో చెప్పలేదు. సడన్ గా ఏం చెప్పకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకెందుకు చెప్పలేదు స్రవంతి. ఓ, అందుక మీరు మౌనంగా ఉన్నారు. అవును, నీ మీద కోపం వస్తుంది. మనం సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే అది సర్ప్రైజ్. ఎవరికి సర్ప్రైజ్? మీకే. నాకా? అవును, మీకు పెద్ద గిఫ్ట్ ఇద్దామని విజయవాడ వచ్చాం. పోలీసుల ప్లాన్ ఏదైనా ఉంటే డ్రాప్ చేసుకో, లేదంటే నువ్వు వంశీ మిగిలి మిగతా నీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు. జస్ట్ గుర్తు చేయమని సార్ చెప్పారు. అవును, ఏంటా గిఫ్ట్? ఎవరో వచ్చారు, చూసొస్తాను. అలాగే. లోపలికి రండి. పరశురాం గారు, నా భర్త వంశీ గారు ఈ ఇంట్లో ఉన్నారని చెప్పారు. అవును, ఉన్నారు. రండి. రండి. ముందు ఆయన ఎక్కడున్నారో చెప్పండి, నేను ఆయన్ని చూడాలి. అదిగో వస్తున్నారు, చూడండి. వంశీ గారు, వంశీ గారు, గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికి
చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ ఎద చప్పుడు చేసే శృతి నీవే వంశీ గారు ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? నేను నేను మీ కృష్ణవేణిని. కృష్ణవేణి? అవును, తను మీ కృష్ణవేణి. స్రవంతి, తనెవరో నాకు తెలీదు. వంశీ గారు వంశీ గారు వంశీ గారు నా వైపు చూడండి. నేను మీ భార్యని. నా భార్యనా? తను నా భార్య, నువ్వు కాదు. లేదు వంశీ గారు, తను మీ భార్య. వంశీ గారు, మీరు చనిపోయారని నమ్మి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నానో, మనసుకి ఎంత కష్టం కలిగిందో ఆ దేవుడికి కూడా తెలియదు వంశీ గారు. మీకు బ్రెయిన్ ట్యూమర్ అని నాతో చెప్పలేదు. సర్జరీకి వెళ్తున్నప్పుడు కూడా అబద్ధం చెప్పి ఢిల్లీ వెళ్లారు. గుర్తు చేసుకోండి వంశీ గారు, గుర్తు చేసుకోండి. ఢిల్లీ నుంచి నాతో ఫోన్లో మాట్లాడారు. నా కోసం తాళి తీసుకొస్తానన్నారు. గుర్తు లేదా వంశీ గారు? ఒక దుర్మార్గుడు చేసిన మోసం వల్ల మీ రూపంలో ఉన్న ఆకాష్ కురాణ శవాన్ని చూసి మీరే అనుకున్నాము. అయ్యో, దహన సంస్కారాలు కూడా చేశాం వంశీ గారు. కానీ నా మనసు మాత్రం మీరు బ్రతికే ఉన్నారని, ఎక్కడో క్షేమంగా ఉన్నారని నాతో చెప్పింది వంశీ గారు. ఆ క్షణం నుండి మీకోసం వెతుకులాట మొదలు పెట్టాము. ద్రోహం, కుట్ర, మోసం అన్నింటినీ దాటుకుని ఎదుగో ఈ రోజు మిమ్మల్ని కలుసుకున్నాను. ఈ కృష్ణవేణి పుణ్య స్త్రీ అని ఆ దేవుడి దగ్గర వరం పొందొచ్చింది వంశీ గారు. మనల్ని ఎవరు విడదీయలేరు వంశీ గారు, ఎవరు విడదీయలేరు. స్రవంతి, తనేం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వంశీ గారు. చూడండి, నిజంగా మీరెవరో నాకు తెలీదు. ఇదిగో, తను నా భార్య, పేరు స్రవంతి. నా పేరు సందీప్. అంతే అంతే కదా స్రవంతి? వంశీ గారు, మీరు మామూలు మనిషి అవుతారు. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను వంశీ గారు, కాపాడుకుంటాను. శ్రవంతి, నేను మళ్ళీ వస్తాను. వంశీ గారిని క్షేమంగా చూసుకో. అలాగే కృష్ణవేణి గారు. జాగ్రత్త అండి. కళ్ళలోన నీవే, గుండెలోన నీవే,
ఎదురుగా ఉన్నా మరుగున ఉన్నా ప్రేమ జ్యోతి నీవే నీవే మమతల గుడిలో దీపమా మనసున మెదిలే రూపమా చెలిమివి నీవే కలిమివి నీవే నా వెలుగు నీవే. ఈ అరవింద్ అన్న వదిన పిచ్చోడు. ఈ కాలంలో ఈ సెంటిమెంట్స్ తో ఉంటే పైకెలా ఎదుగుతారు? ఆస్తి ముద్దు వదిన వద్దు అనకుండా వదిన ముద్దు ఆస్తి వద్దు అంటున్నాడు. అంతా నా కర్మ. అయినా వంశీ గారు బ్రతుకుంటే ఇంకే పెళ్ళెందుకు? అసలు ఈ వంశీ గారు ఎక్కడున్నారు? అసలు ఈ విషయం అడగకుండా ఏదేదో మాట్లాడి దెబ్బలు తిన్నాను. ఛా! అలివేణి, ఇక్కడేం చేస్తున్నావు? బాధగా ఉంది మయూరి. దేనికి? ఒక నిజం ఉంది. ఆ నిజం మీకు చెప్పాలా వద్దా అని భయంగా ఉంది. మా దగ్గర ఒక నిజం ఉంది, అది చెప్పాలా వద్దా అని భయంగా ఉంది అలివేణి. ఏంటా నిజం? ముందు నువ్వు చెప్పాలివేణి. అది మా ఆయన నన్ను కొట్టాడు మయూరి. అసలు వాడదానివేనని తిట్టాడు బాబాయ్. నేను స్వార్థపరురాలనని చేకొట్టాడు నన్ను. వాసిని సంబడం సంతకెళ్ళా ఎంత బాగా చెప్తోంది. అవును, మీరేదో రహస్యం ఉందని చెప్పారు. అది చాలా పెద్ద రహస్యం అలివేణి. ఇప్పుడు పెళ్లి కొడుకు పరశురాం ఉన్నాడు. ఏంటి మయూరి చెప్పు. వద్దు, నేను చెప్పను. వద్దు ఏంటి? అది అదే అలివేణి, కృష్ణవేణి కూడా పరశురాంని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నది సీక్రెట్. ఇందులో సీక్రెట్ ఏముంది నీ బొందా? అంతా ఓపెనే కదా. నిజమే నిజమే. సరే మయూరి, నేను మళ్ళీ వస్తాను. ఏంటి మయూరి నువ్వు? ఆ నేపాల మాంత్రికుడి శాపం నీకు తెలిసిన తర్వాత కూడా నన్ను చంపేస్తావా? అయ్యో, ఏదో ఫ్లోలో వచ్చేసింది శశి. ఇదిగో ఇదిగో, ఈ ఇల్లు శ్మశానం అయిపోవాలి. 1000 కోట్ల డబ్బు మా వశం.
కన్నీళ్లతో తడిసిపోయి వచ్చావా కృష్ణవేణి? నువ్వెన్ని ప్లాన్లు వేసినా నన్ను ఏడిపించగలవు, కన్నీళ్లు పెట్టించగలవు. అంతకంటే నువ్వింకేమీ చేయలేవు. ఏయ్ కృష్ణవేణి, మరీ అంత చులకనగా స్టేట్మెంట్స్ ఇవ్వకు. నా వైపు సిచ్యుయేషన్ స్ట్రాంగ్ గా ఉంది. నా భర్త రూపంలో ఉన్న శవాన్ని అడ్డు పెట్టుకొని ఇంత నీచమైన నాటకం ఆడతావా? ఏం చేయను కృష్ణవేణి? నిన్ను పొందాలంటే నువ్వు దక్కడం లేదే. ఆడది ఇష్టపడితే ప్రణయం, ఇష్టపడకపోతే ప్రళయం. శభాష్! ప్రళయాన్ని కౌగిలించుకోవాలనుకోవడం నీ మూర్ఖత్వం. ఎంత ప్రళయమైనా దాన్ని పట్టుపాన్పైకి రప్పించి అనుకున్నది సాధించే మన్మధుడు ఈ కాలముఖ రుద్రుడు. 200 సంవత్సరాలుగా నచ్చి మెచ్చిన నీకోసం తపస్సు చేస్తున్నాను. నా మొండితనం నీకు అర్థం కాలేదా కృష్ణవేణి? ఇప్పటికైనా వంశీ నాకొద్దు, నువ్వే నాకు ముద్దని చెప్పు. పెళ్ళి అవసరం లేదు, ఎవ్వరికీ తెలియకుండా ఎగిరిపోదాం. వస్తావా? నువ్వు 100 జన్మలెత్తినా ఈ కృష్ణవేణి కాలి కోటిని కూడా తాకలేవు కాలముఖ రుద్ర. ఛాలెంజ్! ఛాలెంజ్!